తీసుకొని పోవాలి, దానికోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పిన తప్ప వేరే ఉద్దేశం రేజ్ చేసిన ఇష్యూస్ అన్ని జెన్యునే, కానీ రేజ్ చేసిన విధానం కరెక్ట్ లేదని నేను అంట. అది రెచ్చగొట్టేలా ఉంది అని ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ భవన్ ముందున్నారు పోలీసులు, ఏ నిమిషమైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు అని అంటారు. కేసెస్ చాలా చోట్ల ఫైల్ అయినాయి. ఇది అశాంతి రెచ్చగొట్టే విధంగా మా సింగరేణి కార్మికుల గురించి మాట్లాడితే, మా సింగరేణి సంస్థ పరిరక్షణ గురించి మాట్లాడితే నా మీద అక్రమంగా కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేసి జైళ్లకు పంపించి పీడీ యాక్టులు పెట్టి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ పెద్దలు పైశాచిక ఆనందం పొందుతా అంటే పొందనియండి. లెట్ ద పీపుల్ డిసైడ్, లెట్ ద సింగరేణి వర్కర్స్ డిసైడ్. రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో ప్రజలంతా చూస్తూ ఉన్నారు. కానీ నడవని, వాళ్ళ చేతుల అధికారం ఉంది, కేసులు పెడతారు. మా శరత్ గారు అడ్వకేట్ ఉన్నారు, సరే నా తరఫున వాదిస్తారా నాకు బెయిల్ ఇప్పిస్తారా చూద్దాం. కానీ నేను ఇంకో ఛానల్ కు ఫోన్ ఇవ్వబోతున్నా భరత్ గారు, మీరు వారిని తీసుకోండి. ఒక్క నిమిషం శరత్ గారు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారట. శరత్ గారు చెప్పండి. శరత్ గారు నమస్తే. నమస్తే. నిన్న మాట్లాడిన మాటలకు ఈ రోజు ఇచ్చిన సంజాయిషీకి ఏమైనా వ్యత్యాసం కనబడుతుందా లేదా? పోనీ ఒకవేళ రైట్ దే హ్యావ్ డాక్టర్డ్ యువర్ వీడియో అని అన్నావు కదా, యూ రిలీజ్ ది ఫుల్ వీడియో, వాట్ డిడ్ యూ సే అనేది అర్థం చేసుకుందాం. నువ్వు అన్కాంటెక్చువల్ గా నిన్ను ప్రొజెక్ట్ చేసినారనేదే కదా నీ వాదన. యువర్ డిఫెన్స్ ఇస్ దట్ యూ హీన్ ప్రొజెక్టెడ్ ఇన్ ఏ రాంగ్ వే, ఇట్ ఈస్ డాక్టర్, ఇట్ ఈస్ మ్యానిపులేటెడ్, యూ ఆర్ బీయింగ్ ప్రొజెక్టెడ్ యాజ్ యాంటీ సోషల్ ఎలిమెంట్ అనేదే కదా నీ వాదన. మరి యూ రిలీజ్ ఆ వీడియో ఎవరు రిలీజ్ చేసినో కూడా తెలియదు శరత్ గారు. నేనేమంటున్నా, ఆ వీడియో ఎవరు రిలీజ్ చేసినో కూడా తెలియదు. శరత్ గారు మిమ్మల్ని ఆర్గ్యూ చేయాలని అడుగుతున్నారు, మీరు ఆర్గ్యూ చేస్తారా బెయిల్ ఇప్పిస్తారా అని అడుగుతున్నారు ఓపెన్ గా. కాదండి, ఆయన ఏదైనా మంచి పని చేయమనండి సార్, డెఫినెట్లీ ఐ విల్ స్టాండ్ బై హిమ్ అని. ఇట్లా కేతన్పల్లి విషయంలో మీరు స్టాండ్ సపోర్ట్ గా చేశారు కదా, ఈ విషయంలో కూడా స్టాండ్ సపోర్ట్. భరత్ గారు నేను ఒకటే విషయం చెప్తాను. నేను ఆ ప్రాంతంలో సింగరేణి సంస్థకు జరుగుతున్న నష్టం గాని, మా కార్మికులకు జరుగుతున్న ఇబ్బందులు గాని, ఆ సందర్భంలో వారి ఆక్రోశాన్ని నేను వెళ్ళగక్కిన తప్ప వేరే దురుద్దేశాలు ఏం లేవండి. సరేనా? ఇక భరత్ గారు వారు శరత్ గారు ఏం చెప్తారు, మీరు ఏం డిబేట్ కంటిన్యూ చేసుకుంటారో చేసుకోండి. నేను ఇంకొక ఛానల్ కి ఫోన్ ఇచ్చేది ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శరత్ గారు, థ్యాంక్ యూ. భరత్ గారు థ్యాంక్ యూ. బాలకృష్ణ గారు. సో శరత్ గారు సార్ ఆయన ఓపెన్ గా అడుగుతున్నారు అడ్వకేట్ గా.